మనోళ్ళందరికి హలో అండి. ఈడ పుచ్చకాయ కోసం ముగ్గురం పడిగాపులు అనమాట. ఆయన కోసిన ముక్క ఎవరికి ఎలా, కొడుకుకి ఎలా, ఇటు భార్యకి ఎలా, ఏమొద్దు నేను తింటాను తినేశాడు. దానికి డన్ అని పెట్టేసిన నేను వీడియోలో. 10 రూపాయలు పుచ్చకాయ ఎట్లుంటుందో అని డౌట్ గా కోసిను. అరే వా, అసలుకి ఎంత బాగుందంటే నిజంగా భలే తీయగా ఉంది. మా సాయి మధ్య మధ్యలో కామెడీలు చేస్తుంటాడు. కామెడీ కాదు, నిజంగా కాయ మటుకు భలే తీయగుంది. అవును, తీగుంది. ఈయన కోసేయట్లేదు, మా చేతికి ఇచ్చేయట్లేదు అని మేము తలా ఒక ముక్క పట్టుకుని తమ్ముళ్ళు కదా పోజ్ ఇస్తున్నాము. మరి ఇంకాసేపు పట్టుకోరా, తమ్ముళ్ళు కన్నా పోజ్ ఇద్దామని తట్టా ఉన్నాను. వచ్చిందబ్బా నా దగ్గరికి అయితే పుచ్చకాయ ముక్కలు. నాకు 2 ముక్కలు వచ్చినాయి కదా, ఒకటే తిన్నా. నాకు ఆ ఒక్క దాంతో కడుపు నిండిపోయింది. చెప్పాలంటే కిలో 10 రూపాయలు ఎటుపోనిట్రా అని చెప్పండి. అసలు ఎంత తీయగుందంటే చాలా తీయగుంది పుచ్చకాయ. 8 కిలోల పుచ్చకాయ ఏం చేసుకుంటారు చెప్పండి. ఒక్క ముక్క కన్నా నేను ఎక్కువ తినలేదు. మా సాయి ఒక 2 ముక్కలు, మా వారు ఒక 2 ముక్కలు. అందుకని మొత్తం కట్ చేసి ఒక గిన్నెకేసి పెట్టేసి, ఇట్లా అనుకోండి ఆడపాదడ పాడిపోతే ఇటుపోతా నోట్లో వేసేసుకుంటారు కదా ముక్కలు కోసి పెడితే. అందుకని ముక్కలు కోసి పెట్టేసిన. బై.